డే టు ఫ్రైడే ఎలాగో కాళ్ళకి చక్రాలు కట్టుకుంటాను. సాటర్డే, సండే అయినా దాన్ని తీసి కొంచెం సేపు పక్కన పెట్టేసి పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొంచెం పెద్దోళ్ళు అయిపోయారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అని, వాళ్ళ స్టడీస్ అని, వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళకి పెరిగిపోతాయి. అప్పుడు మనకి కొంచెం టైం ఇవ్వమన్నా సరే వాళ్ళు ఇవ్వరు. సో, అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వడం కంటే ఉన్న టైం వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేశామంటే హ్యాపీగా ఉండొచ్చు. ఇలా ఆడుకోవడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ నాకు కూడా కొంచెం స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది. సాటర్డే ఈవినింగ్ వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేసి నెక్స్ట్ వీక్‌కి నాకు ఏమేం కూరగాయలు కావాలి, ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఆ లిస్ట్‌ని నేను ఫోటో తీసేసుకొని మార్కెట్‌కి స్టార్ట్ అయ్యాను. వెళ్ళి ఆ లిస్ట్‌లో ఉన్న కూరగాయలు మొత్తం తీసేసుకొచ్చుకున్నాను. అలా తీసుకోవడం వల్ల నాకు నెక్స్ట్ వీక్ ఏం చేయాలి, ఏం వండాలి అనే కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మన ఆడవాళ్ళకి ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే మైండ్‌లో ఎప్పుడో ఒక ఆలోచన ఉంటూనే ఉంటుంది గదా! ఇప్పుడేం వండాలి? రేపేం వండాలి? కూరేంటి? అని జెప్పేసి ఆలోచన తిరుగుతూనే ఉంటుంది. ఇట్లా వీక్ ప్లాన్ చేసి పెట్టుకున్నామంటే ఆ ఆలోచన లేకుండా హ్యాపీగా ఫ్రీగా ఉండొచ్చు.